హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీ జోన్ ఛానల్. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ అనేటువంటి సిబిఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా దాదాపు 3,000కు పైగా పోస్టులని రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్స్కి. ఇంకా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో మనకి మార్చ్ 6 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. సో ఇక నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, ఏజ్ లిమిట్ కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, తదితర వివరాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దాదాపు 3,000 పైగా పోస్టులకి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి డేట్ గమనించినట్టయితే మనకి 21 ఫిబ్రవరి నుంచి 6 మార్చ్ వరకు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఇక డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెంటేటివ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 10th మార్చ్ నాడు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో సో దాదాపు 3,000 పైగా వేకెన్సీని అయితే ఫిల్ చేయడం జరుగుతుంది రిక్రూట్మెంట్ ద్వారా. సో మనం స్క్రీన్ పైన గమనించవచ్చు, వివిధ కేటగిరీ వైజ్గా కూడా మనకి వేకెన్సీ డీటెయిల్స్ అయితే మనం, అలాగే రీజియన్ వారీగా, స్టేట్ వారీగా కూడా మనం గమనించవచ్చు. టోటల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గమనించినట్టయితే మనకి 100 పోస్టులు అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్టయితే 96 పోస్ట్ అయితే మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో దీంట్లో కేటగిరీ వైజ్గా కూడా మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అలాగే ఫిజికల్ డిసేబుల్ క్యాండిడేట్స్ కూడా మనకు రిజర్వ్ కూడా చేయడం జరుగుతుంది ఈ 96 పోస్టులో. సో ఏ స్టేట్ వారైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అలాగే ఆ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్లో మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. సో ఇక ఏజ్ లిమిట్ గమనించినట్టయితే మనకి క్యాండిడేట్ షుడ్ బి బార్న్ బిట్వీన్ ద 1st ఏప్రిల్ 1996 టు 31st మార్చ్ 2004 మధ్య జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే యాజ్ ఫర్ ద రిజర్వేషన్ రూల్ మనకి ఏజ్ రిలాక్సెన్స్ కూడా వర్తిస్తుంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి. అలాగే ఫిజికల్ డిసేబుల్ క్యాండిడేట్స్ కూడా మనకి ఏజ్ రిలాక్సెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వివరాలు గమనించినట్టయితే మనకి ఆన్లైన్ రిటైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్ కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గమనించినట్టయితే 5 పార్ట్స్లో మనకి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ పార్ట్లో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పైన, జనరల్ ఇంగ్లీష్, అలాగే రీజనింగ్ యాప్టిట్యూడ్ పైన, కంప్యూటర్ నాలెడ్జ్ పైన. సెకండ్ పార్ట్లో బేసిక్ రిటైల్ లయబిలిటీ ప్రోడక్ట్స్ పైన. థర్డ్ పార్ట్లో బేసిక్ రిటైల్ అసైడ్ ప్రోడక్ట్స్ పైన. ఫోర్త్లో మనకి బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ పైన. అలాగే ఫిఫ్త్ పార్ట్లో బేసిక్ ఇన్సూరెన్స్ పైన క్వశ్చన్స్. రిటర్న్ టెస్ట్తో పాటు రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే 31st మార్చ్ 2020 వరకు డిగ్రీ కంప్లీట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇంకా అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే మనకి ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 400 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఛార్జ్ ఉన్నది. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 600 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఇంకా రిమైనింగ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 800 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పే చేసి. ఈ జాబ్స్కి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ ముందుగా www.NATS నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ సంబంధించినటువంటి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఒకే ఒక స్టేట్ వైజ్ వేకెన్సీకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా NATS వెబ్సైట్లో రిజిస్టర్ అయినటువంటి క్యాండిడేట్స్ మరి ఒక లాగిన్ ఉపయోగించి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి రిక్రూట్మెంట్ టెస్ట్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి రూరల్ ఆర్ సెమీ అర్బన్ బ్రాంచెస్ సంబంధించినటువంటి బ్యాంకులో పనిచేసే వారికి 15,000 స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే అర్బన్ బ్రాంచెస్లో కానీ, మెట్రో బ్రాంచెస్లో కానీ 15,000 శాలరీ అయితే స్టైఫండ్గా మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి NATS వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత
మనకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది జాబ్కి. అలాగే ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పోస్ట్కి మనం ఒక రీజన్ వారిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో www.nats.education.gov.in అనే వెబ్సైట్ ద్వారా మనకి ఈ సెంట్రల్ బ్యాంక్ సంబంధించినటువంటి అప్రెంటిస్షిప్ జాబ్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎన్ఏటిఎస్ వెబ్సైట్లో మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే మనం ఈ జాబ్స్కి లాగిన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మరిన్ని వివరాలకు పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లై చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.